సమస్యలలో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. యెహోషువ గ్రంథము 1 అధ్యాయం 9 వచనంలో సమస్యలో ఎంత పెద్ద సమస్య అయినా కానీ భయపడకూడదు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి యెహోషువ గ్రంథం 1 అధ్యాయం 9 వచనంలో చూసినట్లయితే నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, విస్మయం ముందుకుము, నీ దేవుడని యెహోవా నీకు వెళ్ళు మార్గం అంతటా నీకు తోడై ఉన్నాడు. అంటే భయపడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మనం చూసుకుంటే నిబ్బరం అంటే ఏంటి? మనం చూసుకుంటే నిబ్బరం అంటే అర్థము ధైర్యంగాను స్థిరత్వం కలిగి ఉండడము, నిశ్చల్యంగా ఆపద సమయంలో నిబ్బరం కోల్పోకూడదు. నిబ్బరము బలంగా లేదా గట్టిగా ఉండడం. కాబట్టి మనము ఇక్కడ నిబ్బరం అంటే ధైర్యం కలిగి ఉండడం ఒకటి అర్థం వస్తుందండి. ధైర్యంగా మనం ఉండాలండి. ఈ లోకంలో ఉన్నాం కాబట్టి ఏదో విధంగా సమస్యలు అనేది వస్తాయి. ఆ సమస్యల నుంచి మనం ఎట్టా బయటపడడం అనేది ముఖ్యం అండి, మూలం. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 31 అధ్యాయము 6 వచనం చూసినట్లయితే మీరు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుడి, వారికి భయపడకుడి, వారిని చూసి విస్మయం అందుకుడి. నీ దేవుడిని యెహోవా తానే నీతో కూడా వచ్చుచున్నాడు. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నాడు సమస్యల్లో. అదేవిధంగా నిబ్బరం కలిగి ఉండాలండి, ధైర్యంగా ఉండాలి. టెన్షన్ పడనే పడకూడదు. మనం క్రైస్తవులం టెన్షన్లో ఉండకూడదండి. ఎందుకంటే టెన్షన్ ఎందుకు పడాలి? జీవం గల దేవుడు ఉన్నాడండి మనకు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రార్థనపూర్వకంగా ఉండాలండి. ప్రార్థన చేస్తూ ఉండాలి. సమస్యల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో మనం దేవుడిని అడుగుతూ ఉండాలి. దేవుడికి మొరపెడుతూనే ఉండాలి. దేవుడిని ఆశ్రయిస్తూనే ఉండాలి. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలండి. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి. కాబట్టి దేని గురించి టెన్షన్ అవసరం లేదు. ఎల్లప్పుడూ కూడా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి.